హాయ్ అందరికీ. బరాబర్ ప్రేమిస్తా ఈరోజు అంటే ఇప్పుడే నేను ప్రివ్యూ చూసి బయటకు వచ్చాను. కొద్దిసేపు ఆగి మాట్లాడితే బాగుండు అనిపించింది. ఆ లాస్ట్ 10-15 నిమిషాలు చూస్తే గుండె బరువెక్కేసింది. ట్విస్ట్ కానీ చాలా ఫీల్ వచ్చింది, కళ్ళలో నీళ్ళు కూడా పోవట్లేదు. ఇంకా అందరూ చాలా బాగా చేశారు. డైరెక్టర్ గారు ఒక మంచి మెసేజ్ ఇచ్చారు ఈ సినిమా ద్వారా. ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ రావాలి, జనాల్లోకి వెళ్ళాలి. సమాజంలో జరుగుతున్న వాటిని ఎలా అయితే ప్రశ్నిస్తున్నామో ఇలాంటి ఒక మంచి సినిమా ద్వారా కూడా మనం మెసేజ్ ఇవ్వాలి తప్పకుండా. సో ఇంత మంచి మెసేజ్ ఉన్న సినిమా బరాబర్ ప్రేమిస్తా. ఈ సినిమాకి సంబంధించి మీడియాలో కొంచెం చర్చలు జరగడం, వేరే టాపిక్ జరగడం చాలా బాధాకరంగా ఉంది. సినిమా చూస్తే మీ గుండె బరువెక్కిపోతుంది. అందరూ డెఫినెట్గా జెన్యున్గా అప్రిషియేట్ చేస్తారు ఈ సినిమాని. నాకైతే లాస్ట్ 10 నిమిషాలకి చాలా రోజులైంది ఇలాంటి సినిమాలు చూసి. ఎంతసేపు ఏదో ఒక జనరల్ సినిమాలు చూస్తాం, ఇంత లోతుగా ఒక కాన్సెప్ట్ని గుండెలకు హత్తుకునేలా చేయడం అనేది అంత ఈజీ టాస్క్ కాదు. ఐ కంగ్రాచులేట్ ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్ గారు. చాలా సంపత్ చాలా బాగా తీశాడు డైరెక్టర్. ఎక్సలెంట్ వాస్. గుండె బరువెక్కేసింది, నా కళ్ళలో నీళ్ళు ఇంకా పోలేదు. ఏదో ఒక భయం వేసేస్తుంది. అంటే బాధ, అంటే అది ఆ హీరోయిన్ గారి క్యారెక్టర్ లాస్ట్ 10 నిమిషాలు చూస్తే అమ్మో ఇలా ఎక్కడ జరగకూడదు అని అనిపించింది. సో చాలా బాగా చేశారు, కంగ్రాచ్యులేషన్స్. ఈ మెసేజ్ జనాలు అందరి దగ్గరికి వెళ్ళాలి. ఒక గొప్ప సినిమా తీశాడు సంపత్, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ సూపర్ సినిమా. థ్యాంక్ యూ. డూ వాచ్ బరాబర్ ప్రేమిస్తా. హాయ్ అండి, ఐఎమ్ అర్జున్ మహి. ఇప్పుడే సినిమా చూసి వస్తున్నాము. ఇట్ హెస్ కమ్ వెరీ గుడ్ అండి. ఐ మీన్ మ్యూజిక్కి అందరు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఎండ్ కూడా చాలా బాగుంది, ట్విస్ట్తో ఉంటుంది. సో అందరూ థియేటర్కి వచ్చి సినిమా చూడండి. సంపత్ గారు థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. సినిమా చాలా బాగుంది. ఫస్ట్ టైం విలన్గా చేస్తున్నాను, అంటే ఒక 3 సినిమాలు హీరోగా చేసి ఫస్ట్ టైం. నాకు కూడా కొత్త ఎక్స్పీరియన్సే, బట్ ఇట్ హాస్ కమ్ అవుట్ రియల్లీ వెల్. అందరికి ఇష్టపడతారని చూసుకుంటున్నాను. సో ప్రాపర్లీ ఒక తెలంగాణ యాక్సెంట్తో చేసిన సినిమా ఇది. నాకు కొత్త తెలంగాణ మాట్లాడటం, బట్ సో ఈ సినిమాకు ఒక 15 కిలోస్ పెరిగాను, చాలా బల్క్ కనపడుతున్నాను. అంతా సంపత్ గారి వల్లే. సో సినిమా చాలా బాగా వచ్చింది, అందరూ వచ్చి చూడండి థియేటర్కి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చంద్ర హ్యాస్ డన్ చంద్ర చాలా బాగా చేశాడు. ప్రాపర్ జిమ్నాస్ట్ అండ్ డ్యాన్స్ కానీ, ఫైట్స్ కానీ, యాక్టింగ్ కానీ ఆల్రౌండర్, చాలా బాగా చేస్తాడు. తప్పకుండా సినిమా చూడండి చంద్ర కోసం, అందరి కోసము. అండ్ మ్యూజిక్ చాలా బాగుంది. హీరోయిన్ ఆల్సో చాలా బాగా చేసింది, మాటలు చాలా బాగున్నాయి. మ్యూజిక్ మాత్రం టూ గుడ్, బెస్ట్ ఆల్బమ్ ఆఫ్ దిస్ ఇయర్ గ్యారంటీగా. అండ్ ధ్రువ్ అండ్ బ్రో, యూ డిడ్ ఫెంటాబులస్ వర్క్, చాలా బాగా చేశారు. అండ్ ఫుల్ క్రెడిట్ గోస్ టు మా చంద్ర. అండ్ డైరెక్టర్ గారు మాత్రం చాలా బాగా చూసుకున్నారు. అండ్ ప్రొడ్యూసర్ చాలా ఖర్చు పెట్టి తీశారు, ప్రాబ్లమ్ 6-7 crores అయింది వచ్చిన. అండ్ గుడ్ లక్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అసలు నాకు మాటలు రావట్లేదు, ఎందుకంటే నేను చూసినప్పుడు వితౌట్ మ్యూజిక్ 2 months బ్యాక్ 3 months బ్యాక్ చూశాను. ఫైనల్ కాపీ నేను చూడలేదు. చూస్తుంటే లాస్ట్ 15 minutes నాకైతే చాలా ఏడ్పొచ్చు. అయితే చాలా బాగుంది. ఎంత బాగుందంటే సినిమా. సో థియేటర్ అంతా అందరూ క్వైట్ అయిపోయారు. లాస్ట్లో అందరు లేచి క్లాప్స్ కొట్టారు. సో వేరే ఏదో దీనివల్ల నాకు థియేటర్కి రారేమో అని కొంచెం భయం అయితే ఉంది నాకు. ఎందుకంటే నేను కొంతమందికి నచ్చుతుందేమో అని చెప్పి నేను ఏదో చేశాను, బట్ అది ఇప్పుడు సినిమాకి ఏమైనా ఎఫెక్ట్ కొడుతుందేమో నాకు చాలా భయం వేస్తుంది సార్. ఇప్పుడు అంటే సినిమా బాగాలేకపోతే ఒకటి, కానీ బాగుంది చాలా. సో అందుకని నాకు అదనమాట. మ్యూజిక్ గురించి అన్ని మాట్లాడు. నో ప్రాబ్లం. అన్నీ బాగున్నాయి బ్రదర్, ఏం చెప్తాం మనం, ఆడియన్సే చెప్పాలి. సో ఆడియన్స్ చూసి బాగుందంటే నాకు చాలా హ్యాపీ అనమాట. సో థ్యాంక్ యూ. సినిమా ఐ మీన్ ఏదో ఒకటి అన్నాడు, అది ఒక చిన్న సెగ్మెంట్ కోసం
ఏదో యూత్ కోసం అన్నాడు. అఫ్ కోర్స్ సారీ చెప్పాడు. బట్ ప్లీజ్ సినిమా కోసం అందరూ ఒకసారి రండి. ఎందుకంటే సినిమా అంటే ఒక వ్యక్తి కాదు, 24 క్రాఫ్ట్స్ పనిచేశారు ఇందులో. డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, డైరెక్షన్ డిపార్ట్మెంట్, మ్యూజిక్, మీకు తెలిసిందే కదా. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కసారి సినిమా చూడండి, నచ్చితే నచ్చిందని చెప్పండి, దట్స్ డిఫరెంట్ పాయింట్ ఆల్ టుగెదర్. కాకపోతే అదే థింగ్ని ఇంకా చెప్పిందే చెప్పి సో అందరి తరపున మా డైరెక్టర్ గారు అందరి తరపున రిగ్రెట్ అని చెప్పారు ఆల్రెడీ. సో ప్లీజ్ ఒకసారి అందరూ సినిమాకి రండి, ఖచ్చితంగా సినిమా బాగుంటుంది. ఒకసారి వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. పాటలు కానీ ఆల్రెడీ పాటలు చాలా పెద్ద హిట్ అయినాయి. సో ఒకసారి వచ్చి మీరు సినిమా చూసి ఆశీర్వదిస్తాను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ అర్జున్ మహి. సినిమా అంతా చాలా బాగుందండి. లాస్ట్ 15 మినిట్స్ మాత్రం గూస్ బంప్సే. నాకైతే చాలా బాగా నచ్చింది. మా అబ్బాయి అని చెప్పడం కావద్దు, చాలా బాగా చేశాడు. బయట విషయాలన్నీ మర్చిపోండి, సినిమాని మాత్రం మీరు అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. మంచి మెసేజ్ ఉంది, నాకైతే నచ్చింది. మీకు కూడా నచ్చుద్దని అనుకుంటున్నాను. చాలా బాగుంది, బ్లాక్ బస్టర్ అండి. మీరు డెఫినెట్గా అందరూ ఎంజాయ్ చేస్తారు. ఎస్పెషల్లీ ప్రేమికులు చాలా ఎంజాయ్ చేస్తారు. లాస్ట్ 15 నిమిషాలు ఎవరికన్నా కంట్లో నీళ్లు రాలేదంటే చెక్ చేసుకుంటారా, మీలో మానవత్వం పోయినట్టే లెక్క. లాస్ట్ 15 నిమిషాలు కళ్ళు నిండిపోతాయి బయటకు వచ్చేటప్పుడు. చాలా ఎమోషనల్గా ఉంటుంది. గుండె భారం. చాలా రోజుల తర్వాత చూసా ఇలాంటి సినిమా, నేను ఈ మధ్యకాలంలో చూడలేదు. ఎక్సలెంట్ సినిమా చూసి ఇప్పుడే బయటకు వచ్చాము. రియల్లీ ఎంత ఎమోషనల్గా ఉన్నారంటే సినిమా చూసిన వాళ్ళందరూ. బయట జరిగిన దానికి అది పక్కన పెట్టండి, మీరు ఒకసారి వచ్చి థియేటర్కి వచ్చి సినిమా చూడండి ఫస్ట్. అసలు ఈ కాంట్రవర్సీ సినిమా టాపిక్ పక్కకి వెళ్ళింది, బట్ సినిమా గురించి ఒక్కసారి రండి. దీంట్లో మీకు ఏ పాయింట్ కానీ ఏది నచ్చకపోయినా కూడా డెఫినెట్లీ విల్ ప్రామిస్ యూ లైక్ ఇట్ అండి. అస్సలు ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా ఉండకుండా ఉంటుంది సినిమా. ఇది పక్కా ప్యూర్గా తెలంగాణలో చేశాను, ఒక నార్త్ తెలంగాణ బ్యాక్డ్రాప్లో చేశాను కంప్లీట్గా. కానీ అందరికి కనెక్ట్ అవుతుందండి. ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ అండి, యూర్ నియర్ థియేటర్స్. థ్యాంక్ యూ. ఇది పక్కా ఫ్యామిలీ సినిమా అండి, అస్సలు అందరూ చూడొచ్చు. మీ ఫ్యామిలీతో చూస్తున్నప్పుడు మీరు కొంచెం కూడా ఇన్కంఫర్టబుల్గా అస్సలు ఫీల్ అవ్వరండి. థ్యాంక్ యూ. సాంగ్ చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్ అండి. థ్యాంక్ యూ. ఇవాళ ఈ ప్రీమియర్ షో వేసి చూసిన తర్వాత బేసిక్గా మనం ఇప్పటివరకు చూసిందంతా చంద్రని ఒక ఎత్తు. ఈ సినిమా నుంచి చూసే తర్వాత అరే చంద్ర ఎలాంటి మనిషి, ఎంతో ఎమోషన్ ఉందా తనలో, అంటే సెంటిమెంటల్గా అంత బాగా కనెక్ట్ అవుతారనమాట. మీరు బయటికి అంత పర్ఫార్మెన్స్ అంత బాగా ఇచ్చాడు తను. లాస్ట్ 20 మినిట్స్ మీరు ఎమోషనల్గా ఫీల్ అయ్యి రాకపోతే మీరు ఇంకా ఎవరిని అంటే దాన్ని ఎలా చెప్పాలో తెలీదు. బట్ 100కి 200% ఖచ్చితంగా ఈ సినిమా బాగా మీరు లైక్ చేస్తారు, నచ్చుతుంది. ఫ్యామిలీస్తో రండి, థియేటర్స్కి వచ్చి బాగా ఎంజాయ్ చేసేయాలండి. ఈ సినిమాలో మీకు ఎక్కడ చంద్రహాస్ అస్సలు కనపడండి. ఒక చంద్ర అనే ఒక క్యారెక్టర్తో బిగినింగ్ నుంచి ఎండ్ వరకు లాక్కొని వెళ్ళి మీ కళ్ళలో డెఫినెట్గా నీళ్లు తెప్పిస్తాడు. అంత మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. చంద్రహాస్ మీద ఉన్న నెగిటివ్ అయితే డెఫినెట్గా పోద్దండి ఈ పెర్ఫార్మెన్స్ తోటి. ఇంత మంచి సినిమా, ఇంత మంచి క్యారెక్టర్ ఈ సినిమాకి పడడం, ఇంత మంచి క్యారెక్టర్ ఇది సెకండ్ సినిమాకి పడడం డెఫినెట్గా తనకి హౌ యూ ఫీల్? అసలు నాకు నన్ను నేను చూసుకుంటున్నప్పుడు చాలా చోట్ల అందులో ఫాదర్ అందులో సారీ చెప్పడం అవనివ్వండి, అవి కూడా నాకు టచ్ అయినాయి బాగా. అండ్ లాస్ట్ 15 మినిట్స్ ఇందాక మాట్లాడుతున్నప్పుడు నాకు ఆల్రెడీ ఏడుపు వచ్చేది. ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఇంకొంచెం అది ఎక్కువ మాట్లాడే మూడ్లో లేను ఇప్పుడు నేను, ఎందుకంటే నాకు చాలా ఎమోషనల్గా ఉంది. నేను మ్యూజిక్తో చూడడం ఇదే ఫస్ట్ మేబీ అయి ఉండొచ్చేమో, అందుకనే అంత ఎమోషన్ లోపల నుంచి వస్తుంది బయటికి. బట్ చాలా బాగుందండి సినిమా. మీరు సినిమా చూస్తే కనుక మీరు సినిమా నుంచి బయటకు వచ్చేటప్పుడు మీరు ఏడుస్తూ రాకపోతే నా పేరు మార్చుకుంటారు నేను, అంత బాగుంది, చాలా బాగుంది. నా పేరు రాజా. రీసెంట్గా ప్రొడ్యూస్ చేశాను అర్జున్ బాయ్స్ అనే మూవీ, కూడా మీకు తెలిసే ఉండొచ్చు. బరాబర్ ప్రేమిస్తా ఇప్పుడే చూశాను. సినిమా అయితే సీరియస్లీ బాగుంది, నిజంగా బాగుంది. అంటే యూత్ఫుల్గా ఉంది ఫస్ట్ హాఫ్ అంతా. సెకండ్ హాఫ్ అక్కడి నుంచి టేక్ ఆఫ్ అయింది. ఎమోషనల్లీ అంటే హార్ట్ టచింగ్ మూవీ. ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ మెసేజ్ ఆల్సో. ఈ మధ్య సోషల్ మీడియాలో ఈ నెగిటివిటీ ఇదంతా ఎవరికైనా ఉన్నా కూడా ఈ మూవీ చూసే పోతుంది. అంటే మనిషి మన కల్మషం లేకుండా మాట్లాడే మనిషి, ఓకే ఉన్నదన్నట్టు. హీరోగా అతను ఒక ప్రభాస్ వస్తున్నట్టుంది కటౌట్.
స్క్రీన్ మీద. సీరియస్లీ హీరోయిన్గా సూపర్ సక్సెస్. స్క్రీన్ ప్రజెన్స్ అయితే ఇద్దరిది అదిరిపోయింది. సినిమా బాగా ఆడుతుంది. విలేజెస్లో అయితే 100% థియేటర్స్ ఫుల్ అవుతాయని నేను అనుకుంటున్నాను. ఈ రోజు నుంచి టేకప్ అవుతుంది. ఆల్ ద బెస్ట్ ఓల్ టీమ్. ప్రొడ్యూసర్ గారు కూడా మంచి డబ్బులు వస్తాయి, రావాలని కోరుకుంటున్నాను. డెఫినెట్లీ ఇది అందరు చూడాల్సిన మూవీ. యూత్ అయితే మిస్ కాకూడదు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. I'm very emotional, so I won't speak too much. But this is my first film, and I'm very lucky to have worked with both of them. So అబ్బాయిలు అంటే కొంచెం స్ట్రాంగ్గా చూడొచ్చు, కానీ అమ్మాయిలకి ఇంకా ఎక్కువ వచ్చేస్తుంది. సో యా, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను మీ దివ్జా ప్రభాకర్. I only would like to talk about the film Barabar Premista, which released today. Feb 6th release అయింది. And firstly, Sampath sir, congratulations. You did an amazing job. మా అన్నని ఇంత బాగా చూపించినందుకు, మా అన్న పొటెన్షియల్ అంతా చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు కూడా చాలా 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 బాగా చేశారు. యువర్ గ్రేట్ ఆన్ స్క్రీన్. అండ్ మెయిన్లీ నౌ కమింగ్ టు ద ప్రొడ్యూసర్స్ అండ్ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఆల్ ఆఫ్ దెమ్ వర్క్ రియలీ హార్డ్ అండి సినిమా కోసం. అందరూ వాళ్ళెవ్వరూ ఏం చేసినా అంతా సినిమా కోసమే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే. అండ్ మెయిన్లీ నౌ కమింగ్ టు మై బ్రదర్ చంద్రహాస్, హీ డిడ్ హిస్ బెస్ట్. అంటే లాస్ట్ 15 minutes మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది, నేను చెప్పదలుచుకోవట్లేదు. బట్ హీ వాజ్ అట్ హిస్ పీక్ ఇన్ ద లాస్ట్ 15 minutes. అండ్ మేఘనా, షీ డిడ్ అన్ అమేజింగ్ జాబ్. మేఘనా, వెల్కమ్ టు తెలుగు సినిమా. సో ప్రౌడ్. అండ్ యా, Barabar Premista in your theaters now. Please go watch it with your families, friends, everybody. Make sure to tag all of us. So yeah, Barabar Premista in your theaters. Watch it. theaters lo chudandi. It's you guys will definitely enjoy. Yeah, definitely nachutadi. Thank you. హలో అండి, ఇప్పుడే మూవీ చూశాను. మూవీ చాలా బాగుంది. క్లైమాక్స్ అయితే సూపర్, అసలు ఫుల్ ఆఫ్ ఎమోషన్స్. నాకైతే లిటరల్లీ ఏడుపు వచ్చేసింది. క్లైమాక్స్ చాలా బాగుంది. ఈ మూవీ అందరూ చూడండి, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ యువర్ లవ్డ్ వన్స్తో. ఏదేదో అనుకున్నారు, బట్ ఈ సినిమా చూసాక తెలుస్తుంది ఎంత మెసేజ్ ఉన్న సినిమా ఇది. ద డీసెంట్ మూవీ. అసలు ఫస్ట్ హాఫ్ అంతా ఎంటర్టైన్మెంట్ ఉండి ఎక్కడ వల్గారిటీ లేకుండా చాలా వెరీ వెరీ డీసెంట్ మూవీ. అండ్ మోర్ ఓవర్ ఇది ఒక సొసైటీకి మెసేజ్ ఇచ్చే సినిమా ఇది. ఒక్కసారి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. దీన్ని మీరే మీ నోటితోటే పొగుడుతారు దీన్ని. అంత మంచి మెసేజ్ ఉంటుంది ఇందులో. ప్రజెంట్ అవసరమైనటువంటి మెసేజ్ ఉంది ఇందులో. సో తప్పకుండా దీన్ని చూడండి, థియేటర్లో చూడండి. చాలా బాగుంది. అండ్ హీరో యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. అసలు ఇందులో కామెడీ టైమ్స్ కానీ, సాంగ్స్ కానీ ప్రతిదీ చాలా బాగుంది. ప్రతి ఫ్యామిలీ వచ్చి సినిమా చూడాలని అందరిని కోరుకున్నాను. కానీ సినిమా చాలా చాలా సూపర్ ఉంది. కానీ రీసెంట్ టైంలో నేను చూసిన బెస్ట్ మూవీ ఇది. అండ్ థ్యాంక్ యూ సార్, మంచి ఫీలింగ్ మాకు అందించినందుకు. గుడ్ మూవీ, అందరూ తప్పక చూడండి. ఇంకా చంద్రహాస్ గారి యాక్షన్ అయితే కమల్ హాసన్ రేంజ్ యాక్షన్ చేశాడు ఆయన. మీరు అందరూ దయించి సినిమాని చూసి మంచి హిట్ చేయాలని కోరుకుంటున్నాను. బరాబర్ ప్రేమిస్తా మూవీ అంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బాగుందండి. చిన్న సినిమా అయినా చాలా బాగా తీశారు. స్పెషల్లీ హీరోయిన్స్ది నాకు చాలా నచ్చింది. వాళ్ళ కెమిస్ట్రీ బాగుంది అండ్ వాళ్ళ యాక్టింగ్ సూపర్గా ఉంది. దే హ్యావ్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్. అండ్ ఆఫ్ కోర్స్ మ్యూజిక్ చాలా బాగుంది. సినిమాకి తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. డైరెక్షన్ బాగుంది. స్టోరీ మెసేజ్ చాలా బాగుంది. సో ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ అండ్ టు బీ ఏ గ్రేట్ సక్సెస్. ద ఫిలిం షుడ్ బీ ఏ గుడ్ సక్సెస్. దానివల్ల వీళ్ళిద్దరు హీరోయిన్స్కి మంచి ఫ్యూచర్ ఉంది, మంచి రోల్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆల్ ద బెస్ట్. ఎంటైర్ టీమ్కి ఆల్ ద బెస్ట్. డైరెక్షన్ బాగుంది, అన్నీ బాగున్నాయి. థ్యాంక్ యూ. All to see it in the theaters, and the climax was very awesome. So don't miss it out and check the team's hard work also. Yeah, it was very unexpected, and I wish everyone could just experience that climax thing. Yeah, all the best. బాగుంది. బరాబర్ ప్రేమిస్తా మూవీ చాలా ఫ్యామిలీ మూవీ ఇది. అంటే మన పిల్లల్ని మనం అలా చంపుకుంటూ పోతే ఎలా ఉంటుంది ఒకసారి చూడండి. మెసేజ్ చాలా బాగుంది ఈ మూవీకి. సూపర్. నమస్కారం. బరాబర్ ప్రేమిస్తా మూవీ ఇప్పుడు చూడడం జరిగింది. చాలా మంచి సబ్జెక్టు. అంటే యథార్థ గాథని చిత్రంగా చిత్రీకరించి మనకు ప్రజెంట్ చేయడం జరిగింది. అంటే ఒక గ్రామంలో అభివృద్ధి అన్నది ఏ విధంగా జరగాలి, ఈ కుట్రలు కుతంత్రాలు లేకుండా అందరు కలిసి ఉంటే ఏ విధంగా డెవలప్ అవుతుంది అన్నది ఒక సబ్జెక్టుని తీసుకొని అంటే ఆ
గ్రామానికి సంబంధించింది కాకుండా ఇది అన్ని ప్రాంతాలకు, కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అనే భేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా ఉంటే అభివృద్ధి అనేది ఏ విధంగా జరుగుతుందన్నది ఒక ప్రేమ జంట వాళ్ళు దాన్ని ఈ అందరు కలిసి ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో వాళ్ళు ఆ గ్రామ అభివృద్ధి కోసం అందరు కలిసి ఉంటే బాగుంటుందన్న ఇదిలో చేసింది. ఇది ఒక యథార్థ గాథ, చాలా బాగుంది. బరాబర్ అందరు చూడండి. చాలా బాగుంది. అసలు థియేటర్స్కి వచ్చి అందరూ చూడండి. మెసేజ్ ఓరియంటెడ్ మూవీ, ఎక్స్ట్రాడినరీ ఉంది మూవీ. థ్యాంక్ యూ. సినిమా ఇప్పుడే వచ్చాం. బరాబర్ ప్రేమిస్తా సినిమా ఇప్పుడే చూసాం. చాలా బాగుంది యాక్చువల్లీ. హీరో అండ్ హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. సినిమా ప్లీజ్ డూ వాచ్ ఇన్ ఓన్లీ థియేటర్స్. చెప్పు శివ. ఆనెస్ట్లీ అసలు ట్విస్ట్ అనేది చాలా బాగుంది మూవీ. మీరు ఖచ్చితంగా థియేటర్స్కి విజిట్ చేసి చూడండి. యూ విల్ డెఫినెట్లీ లైక్ ఇట్ అండ్ ఐ రియలీ లవ్ ద ఫిలిం. మూవీ చాలా బాగుంది. సో గో అండ్ వాచ్ ఇన్ థియేటర్స్ ఉంది. Hi guys, welcome back to my channel. We really like the film. It's really message oriented, like everyone is saying. Yeah, and అందరూ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఇదైతే.